హలో స్వీటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అండ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. బాగున్నాం కాబట్టి కట్ చేయడానికి వచ్చిన ఏం ఫీల్ ఉన్నది మామయ్య. హలో స్వీటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అండ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. నేను కూడా బాగున్నా. మమ్మీ కూడా బాగుంది. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. ఎందుకంటే లాస్ట్ వీడియోలోనే చెప్పిన జాతర వీడియోలో హెయిర్ కట్ చేసుకుంటా అని. ఇక్కడ తిరిగి చివరికి నా వైపు వస్తామని తెలుసు. చేసుకుందామని. సో ఇంకా మమ్మీ హెయిర్ కట్ చేస్తుంది. చూడండి గైస్, చిన్నప్పటి నుంచి మమ్మీ హెయిర్ కట్ చేస్తుంది. ప్రూఫ్ ఏంటంటే ఒక ఫోటో చూపిస్తా, అక్కడ కట్ చేసింది. ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా ఫోటోలో, ఈ ఫోటోలో కూడా మమ్మీ హెయిర్ కట్ చేసింది. బట్ అది వెనకకుంది కాబట్టి కనిపించట్లేదు మీకు. ఏంటి బాబన్న ఇంకోసారి బట్ అది వెనకకుంది కాబట్టి కనిపించట్లేదు. గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సో నా హెయిర్ ఎంతుందో కూడా మీకు చూపించారు కదా, చూపిస్తా. నేను లాస్ట్ హెయిర్ కట్ 8 months బ్యాక్ చేయించుకున్నా. 8 months కాదనుకుంటాను, తెలిసి జూలై కాదు, ఆగస్టు సెప్టెంబర్ చేయించుకున్నా. మళ్ళీ ఇప్పుడు చేయించుకోవాలనుకుంటున్నా గాయస్. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. నాకు ఈమె జుట్టు రాలేదు, మా అమ్మగారి జుట్టు రాలేదు నాకు. మా మేనత్తయ్య జుట్టు వచ్చేసింది నాకు. వీళ్ళ మీద అయితే చాలా బాగుంటుంది. మంచిగా ఉంటుంది, చాలా చిక్కగా ఉంటుంది ఫ్రెండ్స్. వేసేసాడు, బాగా వేసేసాడు. సో మా అత్తయ్య జీన్స్ అనేది అక్కడ వచ్చినాయి అనమాట. మా అత్త జుట్టు వచ్చింది నాకు. మా మమ్మీ జుట్టు అయితే నాకు రాలేదు. మా మమ్మీ జుట్టు మా మా స్మైలీకి వచ్చింది. మా తమ్ముడు కూతురికి నా జుట్టు వచ్చింది. కానీ అందరు దిష్టి పెట్టింది, జుట్టు బాగుందని. మా మర్దలకి దిష్టి పెట్టేసరికి జుట్టు అంతా పోయింది, సన్న అయిపోయిందంట పాపం. సో నేను ఆగస్టు సెప్టెంబర్లో అయితే హెయిర్ కట్ చేయించుకున్నా లాస్ట్ టైం. మళ్ళీ తర్వాత ఎప్పుడు హెయిర్ కట్ చేయించుకోలేదు. మమ్మీతోనే మళ్ళీ చేయించుకుందామని ఇప్పుడు హెయిర్ కట్ చేయించుకున్నా. ఎందుకు హెయిర్ కట్ చేసుకుంటున్నానంటే, ఇంకా మా అపార్ట్మెంట్లో వాటర్కి అయితే హెయిర్ అంతా పోతుంది, బోర్ వాటర్, అందుకని హెయిర్ అంతా పోతుంది. ఇంకా నేను కూడా హెయిర్ కట్ చేయించుకుందాం అనుకుంటున్నా చాలా రోజుల నుంచి. ఎక్కువ అయితే ఏం కాదు, నార్మల్గా ఓన్లీ కింద వరకు అయితే కట్ చేయించుకుందాం అనుకుంటున్నా. సన్నగా ఉంది కదా కింద తోకలాగా, ఈ తోకలు అయితే కట్ చేయించుకుందాం అనుకుంటున్నా. అంతే ఇంకేముంది, అంతే. ఇంకా మమ్మీ అయితే హెయిర్ కట్ చేస్తుంది. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బే. జుట్టు వేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుని వేసుకుంటే అయిపోతుంది. జుట్టు వేసుకోవాలంటే టైం పడుతుంది. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. తీసుకెళ్తుంది ఆఫీస్కి ఏం వెళ్ళాను. హెయిర్ కూడా చూపిస్తా ప్రెసెంట్ ఎంత ఉందని చెప్పేసి. వావ్, అమేజింగ్. అమేజింగ్. ఇక్కడి వరకు వచ్చేది. ఇక్కడ వరకు. క్లినిక్ ప్లస్ 5 పొరల లోపలి దాకా వెళ్లి జుట్టుని చేస్తుంది బలంగా మరియు పొడవుగా. క్లినిక్ ప్లస్. సో ఇప్పుడు ఇంత హెయిర్ ఉంది కదా, హెయిర్ కట్ అయితే చేయించుకుంటున్నాం. మా మమ్మీ ఎంత కట్ చేస్తుందో చూద్దాం. మమ్మీ హెయిర్ కట్ చేసి నేను ఒకటి చెప్తానండి, మా పాప హెయిర్ కట్ ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు చేయించుకుంటుందంట. మన చిక్కంటు కళ్ళ దగ్గర అంటే ఉందంట, వాళ్ళ అమ్మమ్మ చెప్పిందంట ఇంకొంచెం హెయిర్ తక్కువైంది, అది ఇస్తే క్యారెస్ స్వీట్ ఇప్పుడు అందుకోసం హెయిర్ కట్ చేసుకుంటున్నారు. మా బాను కట్ చేసిన ఆల్రెడీ. సరే క్యాన్ తక్కువ ఉంది మా స్వీట్కి, ఆ క్యాన్ కోసం ఇప్పుడు హెయిర్ కట్ చేసుకుంటుంది. మా మమ్మీ ఏం చెప్పిందో అర్థమైందా గైస్? మా మమ్మీ ఏం చెప్తుందంటే, మా అమ్మమ్మ చెప్పిందంట చికెన్ టిక్కలు వచ్చిర్రు, పెద్ద క్యాన్ వస్తుంది, ఇంకా కొంచెం హెయిర్ కావాలని చెప్పిందంట మా అమ్మమ్మ. అందుకని చెప్పి నేను హెయిర్ కట్ చేసుకుంటున్నంట ఒక్క క్యాన్ కోసం. వేసేసాడు, బాగా వేసేసాడు. అట్లా చెప్తుంది. లేదు గైస్, నేను అట్లా ఏం చేయను. నా హెయిర్ పోయిన హెయిర్ అంటే రాలిపోతుంది కదా, ఆ హెయిర్ మాత్రమే మా అమ్మమ్మకి ఇస్తా. ఊళ్ళో ఎవరైనా చికెన్ టిక్కలు వస్తే వాళ్ళకి మా అమ్మమ్మ ఇచ్చేసి గిన్నెలు లేకపోతే క్యాన్స్ తీసుకుంటుంది. ఇప్పుడు మాకు కాంపిటీషన్గా మా మరదలు వస్తుంది. ఎందుకు నవ్వుతున్నావే? క్యాన్లు గిన్నెలు. ఇప్పుడు కాంపిటీషన్గా మా మామయ్య వాళ్ళ కూతురు వస్తుంది అనమాట గైస్. అంటే యాక్చువల్లీ మా ఫస్ట్ విన్నర్ వచ్చేసి బాను, మా చెల్లి. తర్వాత నేను మాత్రమే ఉంటుండే. ఇప్పుడు ఫస్ట్ విన్నర్ మా మరదలే అనమాట, ఎందుకంటే తన జుట్టు ఇంకెక్కువ అవుతుంది. ఇంత
లావు ఇంత పొడుగ్గుంటుండే మా మరదల జుట్టు మొత్తం పొయ్యి సన్నగా అయిపోయిందంట. ఎందుకంటే అందరు లావు ఉంది జుట్టు మంచిగా ఉంది అన్నారు. అంటే అందరు చాలా మంది అన్నారంట అమ్మాయి జుట్టు బాగుందని. ఇంకా దాని జుట్టు అంతా పోయింది. ఇప్పుడు మా అమ్మమ్మ దగ్గరికి అంతా పోతుంది, రాలిపోతుంది కదా జుట్టు. ఆ జుట్టు అంతా తీసుకెళ్ళి మా అమ్మమ్మకి ఇచ్చిందంట. మా అమ్మమ్మ మంచి క్యాన్ తీసుకుంటుంది అంటే ఇప్పుడు అమ్మ కోసము. నాకు బాధగా అనిపిస్తుంది, ఎందుకంటే నాకు రావాల్సిన క్యాన్ తనకు వస్తుంది. మమ్మీ ఇప్పిస్తుంది అంటే ఇంత కట్ చేసి మమ్మీ నీకు వస్తుంది క్యాన్. 5 కేజీల క్యాన్ 5 షేర్ల క్యాన్ 4 షేర్ల క్యాన్ మా అమ్మ మా కోసం తీసుకుంటుంది. ఇంకా ఊర్లో మేమే ఫస్ట్ ఎవరి ఇంటికి వెళ్ళదు, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనమాట ఆమె. ఎందుకంటే పొడవు జుట్టు మాదే ఉంటుంది కదా. అంటే టాప్ పొజిషన్స్ లో నేను, మా చెల్లి, మా స్మైలీ ముగ్గురమే ఉన్నాము. ఇంకా మా ముగ్గురికి అనమాట గిన్నెలన్నీ మాకే వస్తాయి. ఇప్పుడు మేము తీసుకున్నవి కూడా మేము చూపిస్తాము. ఏమేమి వచ్చినాయో కూడా మాకు గిన్నెలు మా దగ్గర ఉన్నాయి, చూపిస్తాము మేము. అవును, ఎందుకంటే మా జుట్టు అంతంత పోతుంటే మా అమ్మమ్మకి పంపిస్తాం కదా. మా అమ్మమ్మ గిన్నెలు తీసుకుంటుంది, ఆడ గిన్నెలు తీసుకొని మళ్ళీ మా అమ్మకి పంపిస్తుంది. జుట్టు ఊడిపోతుందన్న బాధే ఉండదు, ఎందుకంటే గిన్నెలు వస్తాయి కదా. అంత లేదు, ఫుల్ తిడుతుంది. జుట్టు ఊసిపోతుంటే నూనె పెట్టుకోవా అది పెట్టుకోవా అని తిడుతుంది. ఇప్పుడేమో బాధ లేదంటుంది వీడియో కోసం. వీడియో కోసం చెప్తుంది గాయస్, మేము అసలు తిడుతుంది నన్ను. సో హెయిర్ కట్కి వచ్చేద్దాం. వీడియోలోకి వచ్చేద్దాము. హెయిర్ కట్ చేస్తుంది మమ్మీ. ఫస్ట్ అయితే వాటర్తో స్ప్రింకిల్ చేస్తుంది మొత్తము. ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చేస్తుంది హెయిర్ని ముఖం మీద అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామయ్య. హెయిర్ స్ప్రే చేసినాక, అంటే అది వాటరే అనమాట. వాటర్ స్ప్రే చేసినాక మొత్తం చిక్కులు లేకుండా దూకోవాలి మనము. సో ఇక్కడ మమ్మీ నాకు హెయిర్ కట్ చేస్తుంది కాబట్టి మమ్మీ దూకుతుంది. ఎందుకంటే బయటకు పోతే డబ్బులు కావాలి ఫ్రెండ్స్, అందుకే నా దగ్గర కట్ చేస్తాను. ఎస్, బయటకు వెళ్తే మనకి డబ్బులు తీసుకుంటారు కదా, ఇంట్లో ఫ్రీగా అమ్మలు ఉంటారు కాబట్టి అమ్మలే కట్ చేస్తారు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఇంట్లో ఫ్రీగా అమ్మలు ఉంటారు కాబట్టి అమ్మలే కట్ చేస్తారు. పిచ్చుకొని పెట్టుకుంటా అన్నది మా మమ్మీ. లేదు క్యాంప్ కొంచెం తక్కువైందని క్యాన్ కోసం అంటే ఇలా ఉండాలి. మమ్మీ ఇది మంచిగా ఒక ఫ్రేమ్ కట్టించుకుంటా అని చెప్పింది. అంతే, ఇంకేం లేదు. నాకైతే షార్ట్ హెయిర్ ఇష్టం యాక్చువల్లీ, లాంగ్ ఇష్టం. కానీ మమ్మీ షార్ట్ కట్ చేసుకుంది, అదే ప్రాబ్లం. అమ్మ ఎంత కట్ చేస్తుందో, సౌండ్ పెద్దగా వస్తుంది. 5 కేజీల క్యాన్ వస్తుంది. కేజీలు కాదక్క. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు, ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. స్ట్రైట్ ఉందా బాగా? చూడు సరిగ్గా అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు ఎట్లుందో నా హెయిర్ వెనక నుంచి. స్ట్రైట్ కట్ అయితే చేయించుకున్నా. మీరు రీజన్స్ అడగొచ్చు, స్ట్రైట్ కట్ ఎందుకు చేయించుకున్నామని. స్ట్రైట్ ఉంటుంది, కళ్ళు హెయిర్స్ కావాలి. అంత లేదు గైస్, మమ్మీకి స్ట్రైట్ కట్ తప్ప ఇంకా రాదు ఏంటిది, అందుకనే స్ట్రైట్ కట్ చేయించుకున్నాను. లేకపోతే మమ్మీ బ్యూటీషియన్ గైస్, ఏమైనా తెలియడానికి. ఏమైనా నువ్వు 500 ఇస్తావు, ఏమైనా బ్యూటీషియన్ 500 ఇస్తావా, ఏమైనా బ్యూటీషియన్ ఇస్తావా, డబ్బులు ఇస్తావా? డబ్బులు చేసేదానికి ఏదో డబ్బులు ఇస్తే చేస్తావా? ఇప్పుడు ఫ్రెంచ్ కట్ చేస్తావా? చెయ్యను. ఎప్పుడు పడతా చెయ్యను. నీ జుట్టే పోతుంది అక్క, మళ్ళీ నీ ఇష్టం. అంటే మమ్మీకి రాదని కదా బాగా చెప్పింది. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మమ్మీకి రాదు, అందుకని చెప్పేసి స్ట్రైట్ కట్ చేయించుకున్నా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మమ్మీ బ్యూటీషియన్ అయితే బాగుందని. ఎందుకంటే నాకు కూడా అనిపిస్తుంది మా పాప కలెక్టర్ అయితే బాగుంటుంది. అవుతుందా? అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామయ్య. కాదు కదా, అంతే ప్రిపరేషన్ వాళ్ళది. నేను చాలా వరకు నార్మల్గా రా వీడియోస్ పెట్టాలనుకుంటా, కానీ ప్రతి వీడియోలో ఇట్లనే ఉంటుంది మమ్మీతోని. ఏది పడితే తిడుతూనే ఉంటుంది నన్ను, అందుకని చెప్పేసి రా వీడియో పెట్టాను. అంతే.
అంటే తిట్టడం అంటే పంచులు వేస్తుంది అనమాట గైస్, అందుకని చెప్పేసి వీడియో పెట్టాను అనమాట. ఏదో ఒకటి అంటూ సరే అయిపోయింది ఇక, డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఇదే నీకు అమ్మమ్మని అడుగుతా నాకేమో మా ఇంట్లో కొద్దిగా, మా ఇంట్లో ఉన్నాయి గిన్నెలు ఉన్నాయి, మా ఇంట్లో కూడా ఉన్నాయి, మొన్న ఇప్పించినావు కదా. దాపెట్టుకో, ప్రేమ లేదు గైస్, అదంతా మమ్మీ ఒక మంచి అల్లించుకుంటుంది అంటే మొత్తం డిజైన్ చేయించి ఒక ఫ్రేమ్ అయితే కట్టించుకుంటా అని చెప్పింది గైస్. సో ఎంత హెయిర్ కట్ చేసినామంటే ఇగో గైస్ ఇంత హెయిర్, మరీ ఎక్కువ అంతేం లేదు. ఎట్లా చూపించాలి మీకు? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఒకసారి అంటే 2 times కట్ చేసినావు కదా, ఒక 2 times అయితే కట్ చేసింది. ఎట్లుందో మీరు ఎట్లా హెయిర్ కట్ అయిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫోటో తీసిన వాళ్ళు ఇంకా కొంచెం కట్ చేస్తే బాగుంది అనిపిస్తుంది నాకైతే. మీరేమంటారు? మంచిగా ఉంటారు వాళ్ళు కూడా, ఎందుకంటే జుట్టు క్లినిక్ ప్లస్ 5 పొరలు లోపలి దాకా వెళ్లి జుట్టుని చేస్తుంది బలంగా మరియు పొడవుగా. క్లినిక్ ప్లస్ నుంచి నాకే అనుకుంటా కదా మంచి హెయిర్ ఉన్నది. చిన్నప్పటి నుంచి అయినా నాకే కొంచెం మంచిగా ఉంటుండే. ఇప్పుడు మా దాంట్లో అయితే మోస్ట్లీ నాకు మంచిగా ఉంటుంది అనమాట హెయిర్. బట్ ఇప్పుడే మొత్తం జుట్టు పోతుంది. టెన్షన్స్ వల్ల ఫ్రెండ్స్, మెంటల్ టెన్షన్స్ అంటే టార్చర్స్. ఇప్పుడు బెటర్ గానే హారాస్మెంట్ అంటే ఏదో ఒక మింటు. సో హెయిర్ ఎట్లుందో కూడా చెప్పండి. సో ఇప్పుడు నేను ఫంక్ ఎట్లా కట్ చేయాలో కూడా మీకు చూపిస్తా. ఇంకా జింకులు అంటే పోతుంది ఇది. సో ఇట్లా సీరియస్ అవుతూ ఉంటారు, మీ ఇంట్లో కూడా ఇలానే సీరియస్ అవుతారో కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. ఫంక్ కావాలి నాకు. ముందు ఇక్కడ కట్ చేసుకుని ఇక్కడ వరకు ఇటు నుంచి ఇట్లా అనమాట అంట బాగుంటుంది. మమ్మీ ఎక్స్ప్రెషన్స్ చూడండి గాయస్, ఆమె కూడా కట్ చేసుకోవాలని ఉందంట కానీ చెప్పట్లేదు. దొంగ నీ మనసులో ఏముంది చెప్పేసి. ఫంక్ సో ఇప్పుడు ఫంక్ అయితే కట్ చేసుకుంటా. నేను ఎప్పుడు ఇంటర్లో కట్ చేసుకున్నా అనుకుంటా. ఇంటర్ తర్వాత ఒకసారి ఆఫీస్లో నేను ఒక అక్కతో కట్ చేయించుకున్నా. అక్క కూడా బ్యూటీషియనే. నా అంతా నేనే కట్ చేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ నా అంతా నేనే కట్ చేసుకోవాలనుకుంటున్నా. ఎట్లుంటుందో మీరు కూడా చూడండి, ఎందుకంటే నాకు కూడా తెలీదు, చాలా రోజులు అయిపోయింది కదా. సో ఎట్లా కట్ చేసుకున్నా చూసి మంచిగా ఉందా లేదా కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. బాబు రెడీ బాబు, హాట్ కెమెరా యాక్షన్. సో ఇట్లా నార్మల్గా దువ్వుకోవాలి. సో ఇట్లా పాపడ్ తీసుకోవాలి గాయస్. సో ఇట్లా సెంటర్ పాపడ్ తీసుకొని ఇక్కడ, సో ఇక్కడ నుంచి కొంచెం అండ్ సేమ్ ఇక్కడ కూడా డెఫినెట్లీ మీ ఇంట్లో ట్రై చేయొద్దు గాయస్. పాపడ్ తీసుకొని తర్వాత ఇక్కడ హెయిర్ పోర్షన్ తీసుకొని నీట్గా దూకోవాలి. ఇట్లా ఒక రోల్ ఇవ్వాలి. జస్ట్ మన హెయిర్ ఇట్లా పెట్టేసి ఇక్కడ కట్ చేయాలన్నమాట. మనం హెయిర్ని ఇక్కడ కట్ చేసేయాలి. జస్ట్ రోల్ చేసి కట్ చేయాలి. సో ఇక్కడ కట్ చేస్తున్నా నేను. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్ 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 వావ్. చిన్నగా కొంచెం కట్ చేసుకోవాలి. సో ఇక్కడ జస్ట్ ఇట్లా ర్యాండమ్గా మళ్ళీ ఫంక్ కూడా కట్ చేసుకున్నా. మీరు చూసినట్టయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో మనం ఇంట్లోనే కట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్లీ ఫంక్ అయితే కనిపించింది కదా. జస్ట్ మనం కావాలంటే బ్యాక్ సైడ్ కూడా ఇట్లా పెట్టేసుకోవచ్చు. వద్దు నాకు ఫంక్ కావాలంటే జస్ట్ లీవ్ ఇట్, ఇట్లా కూడా పెట్టేసుకోవచ్చు. లేదంటే నార్మల్గా. సో ఫైనల్లీ ఇట్లా పెట్టేసుకోవచ్చు.
సో నార్మల్గా మనం సెంటర్ పాపడ తీసుకుంటే జస్ట్ ఇట్లా పెట్టేసుకోవచ్చు, ఏం కాదు. ఒకవేళ సైడ్ పాపడ కావాలంటే మళ్ళీ మిగతాది కూడా జస్ట్ చూసుకుంటే ఇట్లా నీట్గా షేప్ అనేది వచ్చేస్తుంది. సో ఇట్లా కూడా సైడ్కి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, లుక్ వైజ్ కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. మీరు చూసినట్టయితే ఇట్లా. సో అప్పుడు అనొచ్చు. Please do like, share and subscribe to my channel Memories of Anha. Thanks for watching. Bye bye.